Hello everyone, this is Dr. Anil Kumar. I'm a consultant pulmonologist associated with Care Hospital, Vizag. నో టొబాకో డే సందర్భంగా ఈ నో టొబాకో డే ఎందుకు వచ్చింది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని జస్ట్ షార్ట్గా ఒక చిన్న వీడియోలో తెలుసుకున్నాను. వరల్డ్ నో టొబాకో డే అనేది మనకి ఎవ్రీ ఇయర్ May 31st మనం చేసుకుంటా ఉంటాము. జస్ట్ నార్మల్ పబ్లిక్లో అవేర్నెస్ కోసం, ఈ టొబాకో వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం, అవేర్నెస్ కోసం మనం ఈ నో టొబాకో డే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది 1987 నుంచి WHO వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ డే. నెక్స్ట్ టొబాకో విషయానికి వచ్చేసరికి మనం గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల వచ్చే జరిగే లాస్ గురించి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం, చాలా రకాలుగా బాధపడుతున్నాం. సో ఈ కోవిడ్ వచ్చేసరికి కోవిడ్ వల్ల వచ్చే మరణాలు లాస్ట్ 2 years గా సమ్వేర్ అరౌండ్ 62 lakhs అయితే, టొబాకో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 80 lakhs మందిని పట్టుకుని పెట్టుకుంటుంది. దురదృష్టకర విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 12 lakhs మెంబర్స్ ప్యాసివ్ స్మోకర్స్ కూడా చనిపోతున్నారు. అంటే వాళ్ళు స్మోక్ చేయరు, స్మోక్ చేసే వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు కూడా చనిపోతున్నారు. దిస్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. అండ్ కమింగ్ టు ఈ ఇయర్ WHO తాలూకా వరల్డ్ నో టొబాకో డే థీమ్ విషయానికి వస్తే, ఈ పర్టికులర్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, అండ్ అట్ ది సేమ్ టైం దాంతో పాటు టొబాకో ఈస్ కిల్లింగ్ అస్ అలాంగ్ విత్ దిస్ వరల్డ్ అనేది అనమాట, అలాంగ్ విత్ దిస్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ థీమ్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ టొబాకో వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పేదానికంటే ఇయర్ కొంచెం కొత్తగా టొబాకో వాళ్ళ ఎన్విరాన్మెంట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటో కూడా వాళ్ళ థీమ్ లో మెన్షన్ ఉన్నారు. సో టొబాకో వాళ్ళ ఎన్విరాన్మెంట్ వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుంటే షార్ట్ గా మనం అనుకున్నాం కానీ చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందండి. ఇన్ఫాక్ట్ టొబాకో వాళ్ళ ఎన్విరాన్మెంట్ జస్ట్ దట్ సిగరెట్ బడ్స్ పడేసే ఒకటే కాదు, మనకి ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో దగ్గర ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 22,000 crores of liters of వాటర్ అవసరం పడుతుంది మన సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి. అట్ ది సేమ్ టైమ్ ట్రీస్ విషయానికి వచ్చేసరికి దగ్గర 600 crores of trees కట్ చేస్తున్నారండి ఎవ్రీ ఇయర్ మనకి. అట్ ది సేమ్ టైమ్ సమ్వేర్ అరౌండ్ చాలా హ్యూజ్, అంటే దగ్గర 82,000 crores of tons of CO2 కూడా రిలీజ్ అవుతుందండి ఎవ్రీ ఇయర్. సో విచ్ ఈస్ అ వెరీ హ్యూజ్ థింగ్. సో మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద ఎత్తున ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది మన హెల్త్ తో పాటు ఈ టొబాకో విషయానికి వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి మన హెల్త్ మీద ఉండే ఈ టొబాకో వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో, అంటే టొబాకో చూయింగ్ కావచ్చు, టొబాకో స్మోకింగ్ కావచ్చు, వీటి వల్ల వచ్చే కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే ఓరల్ క్యాన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఓకల్ కార్డ్ క్యాన్సర్స్, లేదా థ్రోట్ కి సంబంధించిన క్యాన్సర్స్, ఇంకా కొంచెం కిందకి వెళ్తే లంగ్ క్యాన్సర్స్ చాలా కామన్ అండి. సో వీటితో పాటు ఊపిరితిత్తులకు సంబంధించి టొబాకో వల్ల వచ్చే వేరే ప్రాబ్లమ్స్, ఆస్మా, COPD ఇవన్నీ కూడా వస్తాయండి. అంటే ఆస్మా ఎక్కువ అవుతుంది, COPD కూడా వస్తుందండి. సో వీటితో పాటు ఇంకా అదర్ సిస్టమ్స్కి వచ్చేసరికి మనకి హార్ట్ అటాక్స్ చాలా కామన్ అండి. వీటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇట్లాంటి చాలా ఇంకా నేమ్ చేసుకుంటే పోతే ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ టొబాకో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో what we have to understand is this tobacco smoking is a very serious thing, and manake kaadu man pakkana unna vallaki kuda it's not at all a good thing. We have to stop this before it stops us. This is what we have to note it down. Thank you very much.